పటాన్చెరు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు స్వచ్ఛదనం పచ్చదనంతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం. జీహెచ్ఎంసీ పరిధిలోని 112, 113 డివిజన్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్. పటాన్చెరు ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు. ప్రభుత్వ అతిథి గృహంలో మొక్కలు నాటిన కలెక్టర్. జీవకోటి మనుగడకు మొక్కలే ఆధారం. పరిశుభ్రత పారిశుద్ధ్య కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వాములే. ప్రభుత్వ ఆసుపత్రులలోనే ఎక్కువ కాన్పులు జరగాలి. మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. వాళ్ళకు పెద్దవాళ్ళు మినిస్టర్స్ ఆ లెవెల్లో వాళ్ళు సీఎస్ పనిచేస్తారు. మళ్ళీ మాట్లాడారు ఇక్కడ ఏం చేస్తారు, వీటిని మెయింటైన్ చేయాలి. మాకు ఏషియన్ పెయింట్స్ కూడా డొనేట్ చేస్తారు. మరి విలేజ్ వెళ్ళిపోతే దాన్ని ఎక్కువ మెయింటెనెన్స్ ఎవరు చేయాలని అడిగాను. సో ఏషియన్ పెయింట్ వాళ్ళతో డిస్కషన్ ఏమైందంటే మీరు వాళ్ళు అమ్ముకుంటారంట మేడం, కొంచెం ఆక్సిజన్ ప్రిపేర్ చేసి మనం మెయింటైన్ చేసి మనకు కొంచెం అవసరమని ఇప్పించి వాళ్ళు బయట ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ మన జీబీపీస్ మొత్తం మన ఆర్పీస్ మహిళా మొత్తం ఓన్లీ 9 ఉన్నాయి మేడం. మొత్తం వెనకాల పడి వెనకాల అయితే వెహికల్స్. ఓకే అందరినీ గ్రూప్లలో అందరినీ సమస్యలు మీటింగ్స్ పెట్టి ఆ మీటింగ్లలో అందరినీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాం. అవగాహన వచ్చింది ఉంటున్నాం. ఇక్కడికి పని ఉండే మేడం మీరు అయితే మీరు కొంచెం వెనక జరగండి, కొంచెం జరగండి. డివిజన్ ఆఫ్ జీహెచ్ఎంసీలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో డెప్యూటీ కమిషనర్ జీహెచ్ఎంసీ, అలానే కమ్యూనిటీ ఆర్గనైజర్, ఆర్టీసీ అందరితో కూడా చర్చించడం జరిగింది. సో ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కింద ఇంటింటి అవగాహన చేపడుతూ ఎక్కడో కూడా రోడ్డు మీద కానీ ఇతర ప్రాంతాల్లో చెత్త కనిపించకుండా ఉండే విధంగా పరిసరాల పరిశుభ్రత ఏర్పాటు చేసుకోవాలన్నది చెప్పడం జరిగింది. ఈ డివిజన్లో ఆర్పీలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేసి ఏవైతే గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్ అంటే రోడ్డు మీద చెత్త కుప్పలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చాలా కష్టపడి పక్కనున్న ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఆ చెత్త కుప్పలు అన్నవి తీసేయడం జరిగింది.
కాబట్టి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మిగతా వాళ్ళు కూడా బాగా పనిచేసి పరిసరాల పరిశుభ్రత వచ్చే విధంగా చేయాలని కూడా నేను కోరుతున్నాను. ఈ సీజనల్ డిసీజెస్ వ్యాపించే టైం ఇది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ వారి ఇంటి లోపల పరిశుభ్రత ఎంత ఇంపార్టెంటో ఇంటి పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ఇంపార్టెంట్. సో చెత్త అన్నది కేవలం మున్సిపల్ ఆటోకి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది, బయట ఎక్కడ కూడా పడేయకూడదు. అండ్ చుట్టుపక్కల నీట్నెస్ మెయింటైన్ చేస్తే దోమల స్ప్రెడ్ అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి పరిసరాల పరిశుభ్రత మెయింటైన్ చేయమని ప్రజలందరినీ కూడా కోరుతున్నాను.